నిలిచిన భారతరత్న మాజీ ఉప ప్రధాని హోమ్ మినిస్టర్ గారైన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన ఒక శక్తి, ఆయన ఒక స్ఫూర్తి. కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఈరోజు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోటి ఐక్యతకు చిహ్నంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఆదర్శప్రాయుడు. ఏదైతే 562 సంస్థానాలని భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత విలీనం చేసిండో, ఎటువంటి శక్తి ప్రదర్శన లేకుండా ఆయన చాకచక్యంతో, ఆయన తెలివితోటి, ఆయన రాజకీయ ఊహతోటి ఆయన చేసిన పని అది కేవలం 3 అది మన అందరికీ తెలుసు. తెలంగాణలో నిజాంని ఎదిరించి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ కూడా భారతదేశం విలీనమైంది. ఆయన స్ఫూర్తితోటి మనము రాబోయే యువకులందరూ కూడా భారతదేశ ఐక్యత కోసము ఏదైతే నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో 2047 వరకు ప్రపంచంలో ఉన్నత స్థానం భారతదేశం ఉండాలని, అఖండ భారతదేశం సాధించాలని ఏదైతే ఉందో దానికి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడవాలని కోరుకుంటూ, ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆయన విగ్రహము యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దేశ ప్రజలందరికీ కూడా ఆ స్టాచ్యూని ప్రతిష్ఠించి దేశ ప్రజలందరూ కూడా ఒక స్ఫూర్తిని నింపిన మన నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. మరి ఒక్కసారి ఆయన 150వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా 31 అక్టోబర్ రోజు యూనిటీ ఆఫ్ రన్ మనం చేస్తూ ఉంటాం. భవిష్యత్తులో తప్పకుండా ఆయన ఏదైతే ఐక్యత కోసం ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యమత్యం కోసము అనేక దుష్ట శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఐక్యత కోసం మనమందరం కూడా పని చేయాలని, దేశ రక్షణలో ముందుండాలని, ఆయన స్ఫూర్తిని మనం కూడా అందరం కూడా అనుసరించి దేశ అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నిలువలు అర్పిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ చౌరస్తా నుండి కంచి విగ్రహము సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వర్ణి చౌరస్తాని కాదు, ఇప్పటి నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తాగా మనం అందరం కూడా పిలవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ కలెక్టర్ గారికి కూడా మళ్ళీ ఒక్కసారి మేము విన్నపిస్తాం, మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతాం. తప్పకుండా మా కోరికని మన్నించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనం అందరం కూడా దాన్ని వాడుకలోకి మనం తీసుకురావాలని మేము అందరు కూడా కోరుకుంటాం.